చూడమ్మా అన్న. పెళ్లి కాని పిల్లల్ని అలా తోలితే అలా ఒక లవర్స్ ఇవన్నీ ఎందుకు వచ్చినా నాగార్జునకు బుద్ధి తగ్గి ఇలాంటివి పెడతాడా? బిగ్ బాస్ అంటే ఏంటి? ఏదన్నా ఆటల పోటీలో మంచిది ఏదన్నా అలాంటివి ఉపయోగపడే దేశానిక మనుషులక దేనిక అది పెట్టేదానికి ఏందో. ఈసారి ఆ నల్లోడ పాపం రైతు బిడ్డ ఆయన ఎంత కష్టపడి వచ్చినో ఈమె చంపకురి కొడుతుంది. ఆ ఉప్పల పాలన వాళ్ళు అవమానిస్తారు. ఇది కరెక్ట్ కాదని ప్రతి ఒక్కళ్ళు బయట జనాలు కూడా బిగ్ బాస్ గురించి ఈసారి చూడాలి. మూడోసారి ఏం లేదు, అన్నపూర్ణ స్టూడియో మీద మొత్తం పోయి పడాలి. గత్తర చేస్తే ఇంకెట్లా పెడతావు రాను. పోలీసు వాళ్ళు అడ్డవస్తే పోలీసు వాళ్ళు కాదు, ప్రజల చైతన్య కింద ఎవ్వరు ఆగలేరు. అంటే కావాలని అంటలే, ప్రజలు అనే మాట మేము మాట్లాడతాం. అంటే మా సొంతంగా మేము మాట్లాడాం కదా ప్రజలు. ఎందుకంటే ఇది ఇట్లా అది అట్లా అనుకుంటారు కదా, అదే మాట మీకు చెప్తాను. ఎందుకంటే ఆడదాకా ఎందుకు మంచి కండేట్లు ఇచ్చి మంచిగా నాగార్జున గారు చేయాలా. పేదోడు ఎక్కడ, బిక్కోడు ఎక్కడ, వాళ్ళది వెనక ఏముంది, వాళ్ళకి ఏం స్థాయి ఉందని అలాంటివి తెలుసుకొని నాగార్జున పెడితే బాగుంటుంది. కానీ సీరియళ్ళను డైరెక్టర్ తీసిపోయి అమ్మ మీరు డైరెక్టర్ రండి అమ్మ అని వాళ్ళను దగ్గర కూర్చోబెట్టుకుంటాడు, పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఇక ఈడున్న ముగ్గురు అజితాను వీళ్ళు ముగ్గురు ఇక ఉప్పల బాలకు ఆయన వాళ్ళకి ఏం తేడా లేదు. కానీ ఉప్పల బాలకు వాళ్ళకి ఏం తేడా లేదుగా. ఉప్పల బాలు నేను చీర కట్టినావు దేశానికి ఏం మెసేజ్ ఇస్తాను అని అడిగిండు. అది ఎవరు కరెక్ట్ అంటారు? ఎందుకంటే ఇవాళ రేపు అసలైతే పేదోడిని ప్రేమించి దగ్గరికి తీసుకొచ్చి వాడు ఒక అలా ఏదన్నా చెప్పేది ఏదన్నా తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా సరిదిద్ది మీరు జడ్జిమెంట్ ఇస్తే అది నిజమైన జడ్జిమెంట్. ఆడేదో తింగరాడో సరే ఆయన చిన్న మెదడని నీ పత్తి దాంట్లో అలాంటి వాడు పెట్టి చీర అంటే పెద్ద పెద్దోళ్ళు కూడా సినిమా షూటింగ్ లో పెద్ద పెద్ద హీరోలు కూడా కట్టుకుంటారు. చీరకు దానికి కొంతన పెట్టకూడదు కదా. ఆయన కంటెంట్ ఎవరన్నా డబ్బులు ఇచ్చి ఇస్తా ఉంటారులే, నువ్వు చీర కట్ట అంటే కట్టిండు, దానికి తప్పేలా అవుతుంది. ఎందుకు ఇది తప్పు? నువ్వు ఉప్పల బాలకంటే మీరు అజితాను ఈయన నవదీపు ఉప్పల బాలక బట్టలు ఇప్పి సినిమా తీసిండు. నవదీపు అజిత్ ఉప్పల బాలకంటే మీరు 100 బాళ్ళు తక్కువ. ఆయన కంటే మీరు పెద్ద అందగాళ్ళు ఏం కాదు. మీ ముఖం అట్నే ఉంది, వాళ్ళ ముఖం అట్నే ఉంది. తేడా ఏమున్నదిగా. ఆయననని మీరు ఏం ఫాయిదా? ఎందుకంటే మీకు జడ్జిమెంట్ చెయ్యమని చెప్పిన వాళ్ళకి అసలు సిగ్గు లజ్జ అయితే ఏం లేదు. ఎందుకంటే ఈ సమాజానికి మరి ఏం మెసేజ్ ఇద్దామని బిగ్ బాస్ పెట్టి అందరిని అవమానించటం, బయటికి పంపించి ఆ టైంలో వాళ్ళకి సిగ్గు అనిపించేదన్నా చేసుకుంటే ఎంత ఘోరం మన దేశానికి, ఎంత తప్పు. ఒక ప్రాణాన్ని మీరు తీసినట్టే కదా. అలాంటి పనులు బిగ్ బాస్ గారు చేయకూడదు. పిలవద్దు, అవమానపడద్దు. నేను అసలే పిలవకురి. మరి 3 రోజులు ఉంచిండ్రట ఉప్పల పనులు కూడా లోన. అదే బాధపడతాడు. ఇప్పటి కూడా నాకు బిగ్ బాసే కావాలంటాడు ఆ బుద్ధి తక్కువడు. మరి వాళ్ళకి క్షమధర్మాలు ఏంది, ఈయన చేస్తాడు. కొంతమందికి కోరిక ఉండాలని ఏదో చేయాలని చెయ్యరు, అస్సలు చేయరు. అది రికమెండేషన్లు ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. ఇలా ఒక్కటి కాదు. ప్రజలకు ఏం తెలుసాయా? పర్దసాడుకు జరిగేది ఏం తెలుసు? లోన జరిగే మనకి ఢిల్లీలో ఏదో జరుగుద్దు, ఏదన్నా ఎలా నేర్తేనే మనం చూస్తాం. తెలియని ఎన్ని ఉన్నాయి మనకు, తెలిసే ఇన్ని వస్తున్నాయి మన కంప్లైంట్లు. తెలియకుండా ఎన్ని నడుతున్నాయి. మరి బిగ్ బాస్లో కొన్ని బయటకు వస్తాయా? మరి ఇంకేంది? అప్పుడు ఆయన ఎవరో నేను రైతులన్నీ వచ్చిండు, ఎవరికి మెసేజ్ ఇచ్చిండు? రైతులకు ఇచ్చిండా, ప్రజలకు ఇచ్చిండా, ఎవరికి ఇచ్చిండు? ఎవరినో లేని వాళ్ళని బట్ట. ఇప్పుడు నాగార్జున ఒక మాట చెప్పాలంటే ఈ ప్రజలకి అందరికీ గొడవలు పెట్టిస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే. సరే నీ సినిమా వాళ్ళనే తీసుకో, మరి నీ సినిమా వాళ్ళనే తీసుకో. ఎవరినో హిందీ వాళ్ళని తెలుగు రాని వాళ్ళని తెచ్చి బిగ్ బాస్లో పెడతాను. ఇక ఈ తెలంగాణలో ఆడపిల్లలు లేరా, మగ పలకం లేరా? నువ్వు బతికేది, గాలి బీర్చేది, తినేది, సంపాదించుకునేది, కట్టలు బట్టి ఇంకా ఇల్లు మీద ఇల్లు కట్టి ఇంకా నీ కొడుకులు పుచ్చగాని మూలకు పెడుతుండ్రు. అదొక్కటి నేర్చుకోవాలి. పుణ్యం చేసుకుంటే మన ఎమ్మటి పుణ్యము, దానం, ధర్మం అదొక్కటే మన ఎమ్మటి వచ్చేది. చచ్చిపోయినప్పుడు మన ఎమ్మటి బంగారం కట్టలు పెట్టి పక్కనే ఏం సావగొట్టరు. అదొక్కటి గుర్తుంచుకోవాలి. నాగార్జున గారు ఎప్పుడైనా పేదోడిని నువ్వు అనుకుంటే ఉప్పల బాలు అంత తల్లడీరుకుంటే ఇప్పటికైనా చెప్తే సరే నేను తీసుకుంటాను ఒక్క మాట చెప్పలే. నువ్వేం జడ్జిమెంట్ చేస్తాను? ఎప్పుడు అయినా ఈ జడ్జిమెంట్ ఎప్పుడు ఈయన ఎందుకు చేయాలా? బాలకృష్ణ గారు చేయొచ్చుగా ఒకసారి. సంవత్సరం నువ్వే కాలేజీ పిల్లగాని లెక్క ఎక్కువ నువ్వే చేస్తే ఏమున్నది? ఒకసారి బాలకృష్ణకు వేరేటోళ్ళకి కూడా ఇవ్వాలి. ఎప్పుడు సూచన మొక్కను చుట్టాలా? అవును కదా, సూచన మొక్కలు ఏం చూస్తారు? అదొకటి ప్రజలు ఆలోచించి వాళ్ళకు. ఈసారి నేను చెప్తాను కదా, రోజు బిగ్ బాస్ గురించే ఈసారి ఖచ్చితంగా చెప్తా. బిగ్ బాస్ ఓటు వేసేటప్పుడు అసలు ఎవరు వేయకూడదని నిర్ణయించుకోండి ఈసారి. అలా ఉన్నోళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు,
ఎవరైనా పర్వాలేదు, డోంట్ కేర్, మేము సావుకు దానికి